నమస్తే, ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్, పల్స్ ఆఫ్ ది నేషన్. సహజంగా మనం బాల్య వివాహాలు అనగానే ఎక్కడో ఏంటి మీరు మాట్లాడుతున్నారు, మన దేశంలో కూడా బాల్య వివాహాలు లేవా అని మీరు మాట్లాడచ్చు. గత 50 ఏళ్ల క్రిందటి వరకు కూడా మన దేశంలో బాల్య వివాహాలు అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా జరిగిన ఉదంతాలు మనకు తెలుసు, జరిగింది కూడా. కానీ డిజిటల్ యుగానికి వచ్చిన ఈ 2024లో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయా అంటే 100కి 100% మన దేశంలో 145 కోట్ల జనాభా కలిగిన ఇంత పెద్ద విశాలమైన భారతదేశంలో కూడా అసలు బాల్య వివాహాలు జరగడం లేదని మనం ఘంటాపథంగా బల్లగుద్ది మరి చెప్పొచ్చు. అయితే ఇదంతా ఎందుకు నేను ఇప్పుడు బాల్య వివాహాల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానా అని మీరు ఖచ్చితంగా అంటారు, అనొచ్చు కూడా. నిన్న కాక మొన్నటి వరకు కూడా పాకిస్తాన్లో బాల్య వివాహాలను అంటే చిన్న పిల్లలకే పెళ్లి చేస్తూ అత్తారింటికి పంపుతున్న వార్తలు మనం చూసాం. ఎందుకయ్యా అంటే పాకిస్తాన్లో తిండి కరువైంది, ఫుడ్ లేకుండా వాళ్ళని పోషించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 5-10 ఏళ్ల లోపు 12 ఏళ్ల లోపే వివాహాలు జరిపించి అత్తారిళ్లకు పంపించేస్తున్నారు. కాస్త ఉన్న కుటుంబాలను చూసి పంపించేస్తున్నారు. కానీ ఇది అన్అఫీషియల్గా అంటే అధికారికంగా జరగడం లేదు. ఆర్థిక స్తోమత బాగా లేకనో లేకపోతే తిండి పెట్టే స్తోమత లేకనో మాత్రమే ఇది జరుగుతుంది అక్కడున్న దరిద్రం మూలంగా. కానీ మరింత దరిద్రం గురించి ఇప్పుడు చెప్తా వినండి. మరింత దరిద్రం ఏంటిదంటే ఇరాన్లో 9 సంవత్సరాల వయసు వచ్చిందంటే వివాహ వయసుగా నిర్ధారిస్తూ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఎవడన్నా బుద్ధున్నా మెడకాయ మీద తలకాయ ఉన్నా ఏ విధవైనా ఏ ప్రభుత్వమైనా కూడా అసలు 9 సంవత్సరాల పాపకు పెళ్లి చేద్దాము అనే ఆలోచన రావడమే తప్పంటే అది ఇంకా అధికారికంగా ప్రభుత్వ పరంగా జీవో తీసుకురావడం, దాన్ని పాస్ చేయడం, పెళ్ళిళ్ళు చేసుకోమనడం ఎంత దరిద్రపు వ్యవస్థలోకి ఆ దేశం వెళ్తుంది అంటే ఇంతకన్నా మళ్ళా ఒక సంఘటన మనకు అవసరం లేదు. ఎంత దరిద్రమయ్యా అంటే అక్కడ ఆ దేశంలో 9 సంవత్సరాల పాపకే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయడానికి, ఆడపిల్లకు పెళ్లి చేయడానికి 9 సంవత్సరాల కనీస వయస్సుగా ఆ ప్రభుత్వం నిర్ధారించి చట్టం తెచ్చింది. ఇంతకన్నా దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా? కనీసం మన దేశంలో 18 ఏళ్ల లోపు ఒకవేళ పెళ్ళి చేసినా, ఒకవేళ ఎవరైనా అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమ పేరిట తీసుకుపోయినా కూడా అది మైనర్ వివాహంగా గుర్తించి మనము దాన్ని నిరాకరిస్తాము. చట్టపరంగా అతన్ని ఎవరైతే తల్లిదండ్రులు పెళ్లి చేసినా శిక్షించడానికి అర్హులుగా మనము ప్రభుత్వము మన చట్టాలను మనమే ఏర్పరచుకున్నాం. ఎందుకంటే కాస్త వాళ్ళ శరీరంలో కానివ్వండి, వాళ్ళ వ్యవస్థలో కానివ్వండి, మనసు పరంగా కానివ్వండి, ఒక భావోద్వేగము లేకపోతే శరీరాకృతిలోనూ కొంచెం మార్పులు చెంది ఒక యవ్వన స్థితికి రావడం జరుగుతుంది అమ్మాయి. కానీ 9 ఏళ్ల పాపకు అసలు పెళ్ళి అంటేనే తెలియదు. ఇంకా అత్తవారింటికి పెళ్ళి చేసేసి అత్తవారింటికి పంపడం అనేది మరింత దరిద్రమో మీరే ఆలోచించండి. జై హింద్, భారత్ మాతాకి జై. అడుగడుగున కార్పొరేట్ జర్నలిజాన్ని తట్టుకొని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాను, ప్రింట్ మీడియాను తట్టుకొని కూడా జర్నలిజం వృత్తి ఈ రోజుల్లో 2024 లాంటి డిజిటల్ సంవత్సరంలో కూడా జర్నలిజాన్ని నిర్వహించడం అంటే అత్యంత కష్టసాధ్యమైనది. అదేవిధంగా కష్టంతో కూడుకున్న వ్యవస్థ, ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదేమే అని చెప్పి అనుకోవచ్చు. అటువంటి సందర్భంలో మీరు కూడా మా జనగొంతును ప్రోత్సహించడమే కాకుండా ఆర్థికంగా కూడా మరింత ఆదుకోవాలని, ఎందుకంటే మీరిచ్చే ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ రూపేణా మీరు అందించే ఈ ప్రోత్సాహము మా యొక్క జనంగొంతు జాతీయవాదము దృక్పథంతో ముందుకొస్తున్న మా యొక్క జనంగొంతు పత్రికను కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ప్రత్యేకంగా ఒక వ్యవస్థ నిర్మాణాన్ని చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కెమెరాలు కానివ్వండి, ఫ్రేమ్స్ కానివ్వండి, ఇతరత్ర మనకు స్టూడియోకు అవసరమైన సామాగ్రి కొనుక్కోవడానికి
ఉపయోగపడుతుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మీ యొక్క విరాళాలను చందా రూపేణ కావచ్చు, విరాళం రూపేణ కావచ్చు, లేదంటే అడ్వర్టైజ్మెంట్ రూపేణ కావచ్చు, జనం గొంతుకు మీరు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.